ద హే సేమ్ కనిపిస్తాం కదా గైస్ నేను చాలా. శృతి డూయింగ్ ప్యాకింగ్. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రద్ధా శెట్టి వచ్చేసిన కొత్త వ్లాగ్ తోని. సో గైస్ బేసిక్ గా ఇప్పుడైతే అరౌండ్ 2:30 అవుతుంది. నేను మార్నింగ్ నుంచి ఎందుకు వ్లాగ్ చేయాలి అంటే నేను ఫుల్ టైం పాస్ చేసుకుంటా కూర్చున్నా. ప్లస్ యాక్చువల్ గా నిన్న చెప్పాలంటే మేము ఫామ్ హౌస్ నిన్ననే వచ్చినాం. ఇప్పుడు కూడా నాకు నేను లైక్ ఫుల్ నిద్ర మబ్బులు ఉన్నా. మేము నిన్న వచ్చినాం ఫామ్ హౌస్. నిన్న అరౌండ్ 8:30కి వచ్చినాం. నిన్న వ్లాగ్ నిన్ననే స్టార్ట్ చేసేది ఉండే నేను, కానీ ఎందుకు చేయాలి అంటే ఐ వాజ్ హ్యావింగ్ రెస్ట్స్. ఇది పిల్లలతో మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే అలా చిన్నపిల్లలతో ఆడుతున్నా అనమాట. సో మేము నిన్న రాత్రి వచ్చినాక డిన్నర్ తిన్నాక మేము హిట్ 3 మూవీ చూసినాం. దాని తర్వాత ఫుల్ లైఫ్ గురించి డీప్ డిస్కషన్ చేసుకుంటా నేను, శృతి, హరి, సంపర్క కూర్చొని చేసుకుంటా మేము పండుకున్నాం అనమాట. సో అందుకే నేను ఆ బ్లాగ్ చేయాలి. మార్నింగ్ నుంచి ఎందుకు చేయలేదు, లేచిన నేను 10:30కి. దాని తర్వాత కొంచెంసేపు ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడి టైం పాస్ చేసిన. మళ్ళీ ఐ హ్యాడ్ మై లంచ్. ఐ థాట్ నేను స్విమ్మింగ్ పూల్లో దిగే ముందు బ్లాగ్ చేసా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. హరి హరాసింగ్ కిడ్స్. ఆమె ఎవరా అంటే మా ధర్మేందర్ కూతురు అనమాట. ధర్మేందర్ ఇస్ ఆర్ కేర్ టేకర్ ఫామ్ హౌస్ కి. నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్ వ్లాగ్స్ చేస్తా. మమ్మీ అంటారా, దిస్ ఇస్ మై క్యూటీ మమ్మీ. క్యూటీ. ఐ లుక్ లైక్ వెరీ డామ్ హోమ్లెస్. ఇది మా తమ్ముడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. దిస్ ఈస్ ఫ్యామిలీ మీటప్. దిస్ మమ్మీ సంపదక్క నిద్ర నుంచి ఇప్పుడే లేచింది. ఇది శృతి మున్నితో ఆడుకుంటుంది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ఇది హరి. మా ఏసీ పాడైపోయింది గైస్. హోమ్ థియేటర్ షార్ట్ చేస్తున్నాం. ట్రైయింగ్ టు ఫిక్స్ హోమ్ థియేటర్స్ ఏసీ బి లైక్. శృతి డూయింగ్ ప్యాకింగ్. శృతి ఇస్ లీవింగ్. బ్లాగ్ చేద్దామా మనం? చాపు. ఎట్లుంది లైఫ్? ఎట్లుంది? చాపనా? ఓఫో యాభై లోపల వచ్చేసింది గైస్ చిన్న. సో బేసిక్ గా సంపదక్క వాళ్ళు పోతున్నారు అనమాట. సంపదక్కకి బస్సు ఉందని నేను మీకు చెప్పిన. ఇది మా మమ్మీ. ఏం కనిపిస్తాం కదా గైస్ నేను చాలా. చెప్పండి మీరు. బాయ్ షెట్స్. బాగా అవుతుంది గైస్ చాలా. పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూసాను. ఏం జరుగుద్దో ఏమిటో గైస్. బేసిక్ గా నేను సన్ స్క్రీన్ కూడా పెట్టుకోలే. అయినా నేను ఎంత మంచిగా సన్ లైట్ లో వ్లాగ్ చేస్తున్నా అంటే కాన్ఫిడెన్స్ అది. ఏం చేస్తుండు గైస్ అసలు? అంతా ఆడుకుంటున్నాడ. మీరు చేసినట్లు చేస్తుంది గైస్. బాతులు చూడండి. నువ్వు వాళ్ళతో ఆడుతున్నావా వాళ్ళతో ఆడుతున్నారా? బేసిక్ గా నేను అసలు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా సన్ లో వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కదా, వాటర్ లో అందాలు చూపిద్దాం. ఏంటి జోకా? ఇలాంటి ప్రయోజనాలు వద్దురా. ఇప్పుడు టైం వచ్చేసి ఒక 3 అవుతుంది. గాలి క్రేజీ డుక్కి అంటే. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు సీన్ మా రిలేటివ్స్ వస్తున్నారు అనమాట, క్లోజ్ రిలేటివ్స్. సో మేము అందరం ఒకటేసారి దిగుదామని ప్లాన్ చేసాం. అందుకే మేము ఇంకా దిగలేదు. ఫుల్ వెట్ ఉంది. ఈ రోజు మంచిగా క్లీన్ చేసిండు స్విమ్మింగ్ పూల్. క్రేజీ. అవునా గైజ్? వీడు అసలు ఇప్పుడే అనుకోండు గైజ్, ఉట్టి కూర్చుండు అప్పుడే దిగేస్తుండు. ఇది కాన్ఫిడెన్స్ ఆఫ్ లైఫ్. అది కాజల్ అంట. ఆమె దూరం వెళ్ళిపోయింది గైజ్. ఇదన్నమాట గైజ్. మీరు అడుగుతారా నాకు ఎప్పుడైనా లైఫ్ లో బోర్ అవుతుంది అంటే లే, నాకు మా తమ్ముడు ఉండు గైజ్. దాని వచ్చినాక స్విమ్మింగ్ పూల్ లో దిగుతా అనమాట నేనైతే. ప్లస్ ఫుల్ బాడీ సన్ స్క్రీన్ అండ్ ఆల్ ప్రెప్ చేసి నేను దిగుతా. నేను అందుకే కూర్చోను గైజ్. ఇష్టం వచ్చినట్టు పడేసి నా పైన ఫుల్ వాటర్ పడుతుంది గైజ్. ఏం చెప్పాలా నేను మీకు? హాయ్ గైజ్, ఇట్స్ బేసికలీ ది నెక్స్ట్ డే ఆఫ్టర్ ఫామ్ హౌస్. అయినో ఇప్పుడు నాకు హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అందరూ. ఈ పిల్ల ఏంది ఫస్ట్ థింగ్ ఇన్కన్సిస్టెంట్ పోస్టింగ్ చేస్తుంది, మళ్ళా దాని తర్వాత ఇష్టం వచ్చినట్లు వ్లాగ్ చేస్తుంది అని. ఐ హ్యావ్ మై ఓన్ సెట్ ఆఫ్ రీజన్స్ గైస్. మీరు ఇంటే మీకు కూడా నా బాధ అనేది మీకు అర్థమవుతుంది. రీజన్స్ ఏంటంటే, సో ఎస్టర్డే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై రిలేటివ్ టు కమ్ రానికే.
ఇక మళ్ళీ దాంతో సీన్ ఏమైందంటే వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కూడా అడిగినారు యాక్చువల్ గా పాపం వ్లాగ్ చేస్తున్నావా అని అడిగినారు. కానీ ఐ వాజ్ ఇన్ అ డైలమా టు కంటిన్యూ ద వ్లాగ్ ఆర్ నాట్ అని, అసలు చెయ్యాలా వ్లాగ్ వద్దా అన్న డైలమాలో పడిపోయినా నేను. బికాస్ వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు ఇఫ్ ఐ స్టార్ట్ మై వ్లాగ్ ఇంకా అలా కంటిన్యూస్ పాటలు నడుస్తున్నాయి ఇన్ ద స్విమ్మింగ్ పూల్. ఇంకా రాత్రి మా డాడీ వాళ్ళు క్యారియోకే చేసినారు. సో పాటలు పెడితే నాకు కాపీరైట్ పడుతుంది గైస్. సో ఇప్పుడు హౌ షుడ్ ఐ ఈవెన్ వ్లాగ్? ఇప్పుడు కాపీరైట్ స్ట్రైక్ పడితే మాత్రం ద వీడియో విల్ గెట్ డిలీటెడ్ కంప్లీట్లీ. ఐ థాట్ నాట్ టు వ్లాగ్, అందుకే నేను చేయలేదు. బేసిక్ గా అదంతా కాకుండా ఫస్ట్ థింగ్ ఐఎమ్ గెటింగ్ రెడీ. నేను నా ఫ్రెండ్ తో బయటకు పోతున్నా అనమాట. సో వీఆర్ గోయింగ్ ఫర్ నేల్స్ అండ్ దెన్ డిన్నర్ అనమాట. ఇట్స్ బీన్ వెరీ లాంగ్. ఆమె నా బర్త్డే కి కూడా రాలే. వీఆర్ మీటింగ్ టుడే. So thought I would continue the vlog today. After swimming, direct karaoke session start చేసాను. మొత్తం నైట్ ఓన్లీ పాటలు పాడడం, డాన్స్ చేయడం, తినడం ఉండే. సో దట్స్ ఇట్. సో అందుకని వ్లాగ్ చేయలేదు. ఇప్పుడు నా రిలేటివ్స్ కూడా ఈ వీడియో చూస్తే ప్లీజ్ నన్ను కొంచెం తిట్టుకోకండి. ఐ హ్యాడ్ మై ఓన్ సెట్ ఆఫ్ రీజన్స్ ఫర్ కాపీరైట్ స్ట్రైక్. అట్లీస్ట్ నిన్న వ్లాగ్ చేయకపోయినా ఈ రోజు నిన్నటి హాఫ్ ఆఫ్ వ్లాగ్ అయినా అట్లీస్ట్ పెడితే నా లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ వ్లాగింగ్. సో ఎప్పుడు వరకు నేను ఏం పెట్టుకోలే. పాండ్స్ క్రీమ్ యాజ్ యూజువల్. దెన్ ఐమ్ పుట్టింగ్ విక్టోరియా సీక్రెట్ వెల్వెట్ పెటల్స్. ఫేవరెట్, వెరీ నైస్ ఇట్ ఇస్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినా. 2:30 కొంచెం కర్ల్స్ రిఫ్రెష్ చేసుకోవాలా. రెడీ అయిపోయినాక కలుస్తాం. గైస్ రెడీ అయిపోయినా. వై ఇస్ జుట్టు నాట్ జుట్టుయింగ్, వై ఇట్ ఇస్ నాట్ హెయిరింగ్ అంటే నేను ఆ స్విమ్మింగ్ పూల్ లో దిగిన, హెడ్ వాష్ చేసినాక ఘోరంగా అయిపోయింది జుట్టు. ఇంకా అప్డేట్స్ నేను ఎప్పుడు స్టార్ట్ అవుతున్నా. హాయ్ గైస్, నేను కార్ లో కూర్చొని ఒక ½ an hour 1 hour కంటే ఎక్కువ అవుతుంది అనమాట. నా ఫ్రెండ్ అశ్మిత అవుతుంది నవ్వుపిస్తుంది అప్పటి నుంచి. సో ఇప్పుడు మీరు అనుకుంటారు ఆమె కార్ డ్రైవింగ్ వచ్చా అని. ఎస్ గైస్, ఆమె లీగల్ నా సీనియర్ అనమాట స్కూల్లో. అశ్మిత అనమాట. హాయ్ బేసిక్ గా నిజం చెప్పాలంటే పాపం గైస్ ఆమె కెమెరా షై, నేనే బ్లాగ్ చేస్తా అని తీస్తున్నా అనమాట. మేము ఒక 10 minutes లో నేల్స్ సాలం అనుకుంటాం అనమాట. 5 minutes 3 minutes లేదు 4 minutes. ఓకే మంచిగా అట్లా వచ్చిందండి వయ్యారి. బేసిక్ గా నేల్స్ కి 1 hour అయ్యేది 2.5 hours కంటే ఎక్కువ అయిపోయింది అనమాట. అశ్మిత నా కోసం బర్త్డే గిఫ్ట్స్ కూడా కొన్నది గైస్. బర్త్డేకి రాలేకపోయింది కానీ గిఫ్ట్స్ కొన్నది, వెరీ క్యూట్. అక్కడ వెళ్ళి అన్బాక్సింగ్ కూడా చేద్దాం ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. గైస్ అసలు కిస్మత్ ఎంత ఎక్స్ట్రీమ్ ఖరాబ్ ఉందంటే ఈరోజు. ఫస్ట్ ఏమైంది మాకు, ఫస్ట్ థింగ్ నేల్స్ కి నెక్స్ట్ లెవెల్ లేట్. ఓకే హ్యాపీ ఆడ్ అన్న ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నాం. మేము మంచి నెక్స్ట్ లెవెల్ ఆకలి పైన ఉన్నాం. ఈమె కూడా ఏం తింటే నేను అసలుకి ఏం తినలేదు. నేను కూడా సేమ్ పోతే వాడు గైస్ నాకు డైరెక్ట్ బయట నుంచి నాట్ అలౌడ్ 18 కదా 21+ అని చెప్తాడు. అసలు నేను 18 years ఏం సాధించిన గైస్. నువ్వు నాకు ట్యాగ్ పెట్టేసి లోపల పంపించేస్తే అయిపోతుండే కదా. అసలు ఎందుకట్లా చేస్తారు నాతో. చిరోల్టోకి వద్దామంటే మేము వచ్చినాక వాడు ఏం చెప్తాడు, నో ఎంట్రీ, మొత్తం తిరిగేసి రమ్మని చెప్తాడు. తిరిగేసి వచ్చినా లోపల వస్తే మళ్ళీ వ్యాలీ అయ్యాడు వాడు, మళ్ళీ ముంగట రమ్మని చెప్తాడు. అసలు ఆర్డర్ ఏమైందంటే, సో వీ వాంటెడ్ టు హ్యావ్ ఫిష్ అండ్ చిప్స్ ఇంకా పాస్తా. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ కి చూరోస్ అని మేము డెజర్ట్ కి డిసైడ్ అయ్యాం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు వీడు ఏం చెప్తాడు, మేడం ఫిష్ అండ్ చిప్స్ అయిపోయినాయి. వివర్ లైక్ ఓకే ప్రాన్స్ తిందామని చెప్పేసి ప్రాన్స్ చెప్పినాం. ప్రాన్స్ కూడా అయిపోయింది అంటారు గైస్. ఈ జన్మకి చాలు, నేను పోతాను. అసలు ఈ రోజు డే ఎట్లుందంటే, సో ఎప్పుడైతే మంచి థింగ్ జరగబోతుంది అనమాట. అశ్మిత గిఫ్ట్స్ తెచ్చింది అని మేము అన్బాక్స్ చేస్తాం. Hi guys. Hey, camera shy, so I don't want to come in front of the camera, but I got a couple of gifts for Shraddha and I hope she likes all of them. Pick one and then guess what it is. Okay, so first thing నేను ఇప్పుడే చూసేసిన కార్ లో, this is like so cute అసలు. So Guess what is that? I guess this is blush. గైస్ అప్పటి నుంచి బొంగు ఎంత మాట్లాడినానో కానీ లైటింగ్ బొక్క లెక్క వచ్చింది. కానీ మినీ బ్యాగ్ ఫేవరెట్. ఓ నీకు ఎక్కడ దొరికింది గైస్? నాకు ఈ క్రీమ్ కావాలని ఉండే గైస్. Upside down. Guess what that is? This chain. This is a chain. Oh, earring. Guys, అసలు నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది గైస్. అసలు ఏజ్నే. Oh, this is heavy actually. Guess. Open it. Guys, నేను ఏడుస్తా గైస్. ఇంకా I was like, how do I tell
her not to get a blush. ఏడుస్తా గైస్. ఇక నేను నిజం చెప్తున్నా, నాకు ఇవన్నీ ఎన్ని రోజుల నుంచి కావాలని తెలుసా. దిస్ ఇస్ ద డ్రెస్ ఫర్ షూర్ గైస్. నిజం చెప్పాలంటే అష్మిత ఎవరి కోసం గిఫ్ట్స్ ప్యాక్ చేయదు, ఆమె ఇట్లనే ఇచ్చేస్తుంది డైరెక్ట్. యా మేబీ ఇట్ విల్ ఫిట్. అంతే అన్బాక్సింగ్. అష్మిత థ్యాంక్ యూ, చెప్పే టైం వచ్చింది అన్నమాట. ఇది అష్మిత. అసలు నేను అసలు అనుకోలేదు గైస్, ఇవి అన్ని తెలిసినవే ఇస్తాను. పాస్తా ఆర్డర్ చేసినాం, రోజ్ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసినాం. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 గైస్ మైక్ లోపల పెట్టుకున్నా, ఛార్జింగ్ లేదేమో. లజ్జండ 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 లజ్జండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను ఇంటికి వచ్చి ఒక 5-10 minutes అవుతుంది. ఇట్స్ లిటరలీ 11 in the night అన్నమాట. ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్ వీ హ్యాడ్ లైక్ అ గుడ్ టైమ్. ఇంకా కొంచెం చిల్ చేసినాం. ఇంక ఇప్పుడే నేను ఇంటికి వచ్చిన. ఇట్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్ ఆన్ యూట్యూబ్ చాలా. ఎందుకంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను ఈ వీక్ లో ఒకటే పోస్ట్ చేయగలిగిన అనమాట. నెక్స్ట్ వీక్ నుంచి నేను కంపల్సరీ 3 videos పక్కా పెడతా. ఇంకా సారీ ఫర్ బీయింగ్ ఇన్కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 900 subscribers you guys. very 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 close to 1K. ఇంకా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు టు సెలబ్రేట్ మై 1K subs. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ 900. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో వస్తాను అనమాట. Thank you for enjoying the vlog in bits and pieces. If you like this video, please like, share, subscribe to my channel. Curly Brown Girl aka Shraddha Shetty. Me inti Telgamai signing off. Next video lo kalusam. Till then, bye.